స్వేచ్ఛగా కథ ఎలా చెప్పగలను? ముందు ఈ బంధం సడలించు విక్రమార్క మహారాజా. లోకమోహిని, ప్రభు, మోహిని, నా ఆనవాలుగా ఈ ముద్రికను ధరించి నీ తల్లిదండ్రులకు ధైర్యాన్ని చెప్పు. ప్రభు, ఇది నా చిరు కానుక. గాంధర్వరీత్యా మన వివాహం జరిగినట్లే. గాంధర్వం అంటే జ్ఞాపకం వచ్చినది. ప్రభు, నా దుఃఖ మనవి. నా చెల్లి మణిమంజరి. దేవి, ఇక దినములన్నీ మనవి. నీ మనవి రేపు వింటాం. నీ తల్లిదండ్రులు నీకే నిరీక్షిస్తూ ఉంటారు. వెళ్ళు. లోకమోహిని, మధుర స్వప్నం, ఈ కళ నిజమై తీరవలి. ఆ రత్నాల వ్యాపారికి అంత సాహసమా? వాడే విక్రమార్కుడా? వీల్లేదు. ఉపేక్షించినా నేను అపేక్షించిన కన్య దూరము. జై శాంభవి. తొలగవే అదృశ్యకరణి. నీ రూపము నిజముగా లోకమోహనమేనే. ఏ జిగిలి, వస్తి మన్నవా వస్తి. అయ్యా గుమ్మ గుమ్మ, ఎవరి సోయగత్తె? మా ఏలిక సాని. ఆ మైకము తొలగింతునా, అందమైన సింధుగట్టి అలరింతునా. ఆగవే జిగిలి, ఆగు. పునుకు మాని లేవకనే బెరుకు పడకుండా పలకరించు. మాపై కంటగింపు లేకుండా కంట కనిపెట్టి ఉంది. మనము మాట తెలియగానే మరలి వద్దు. అయ్యా, మన్నవ మనిషితోడు లేకుండా మన్నగలదా? నేనెంతైనా మంత్రాల మారినే కదా. అవునవునే జిగిలి, ఆడతోడు పంపుదును. అంతవరకు చెంతనుండు. లెస్స మన్నవా లెస్స. జై శాంభవి. దుర్జయ, దుర్జయ. మహారాజా, పుష్కరావతి నుండి ఎప్పుడొచ్చారు? ఆ స్వయంవరం. ఆగు, ఇది అతి రహస్య విషయం. ఈ నగరమునకు నైరుతి దిక్కున మహారణ్య మధ్యమున ఒక రహస్య గుహాలయం కలదు. అది మా ఉపాసనా మందిరం. లోకమోహిని అందు నిద్రించుతున్నది. ఇప్పుడు సత్వరమే ఒక విశ్వాసపాత్రురాలైన దాసిని ఆమె పరిచర్యకై నియోగించు. మహారాజా, ఇంతటి రహస్య విషయంలో ఏ పరిచారికను నమ్మరాదు. తమ అనుజ్ఞ అయితే నా కుమార్తె మందారమాలను. మంచిది. ఈ అదృశ్య గురికి నామికి దీని ప్రభావమున రాకపోకల రహస్యముగా సాగించవచ్చు. మేము పుష్కరావతికి మరలిపోవాలను. రేపు తిరిగి రాగలం. తమ ఆజ్ఞ. శంభురాజా, అంతఃపుర కాంత అదృశ్యమైనరా? కన్యను అర్పించమన్న మాకు గాజుల రత్నాల వ్యాపారం బంధించి చూపించువా? మా సహనమును పరీక్షించు సాహసమా నీకు? వీరసేన మహారాజా, మా కుమారి లోకమోహిని మీదాన ఈ రత్నాల వ్యాపారి గత రాత్రి దీపపు సిమ్మె చేత తలుపు చెక్కల చేతను మాట్లాడించినాడని మా పరిచారిక ప్రత్యక్ష సాక్ష్యం. ఓరి ఐంద్రజాలిక, లోకమోహిని ఏమైనది? మహారాజా, రాత్రి నా మందిరం నుండి వెళ్లిన రాకుమారిని దారిలో ఎవరో మాయావి అపహరించినట్లుగా స్ఫురించుతున్నది. జయ శంభురాజా, లోకమోహిని వీని మందిరమునకు వెళ్ళవలసిన అవసరమేమి? నీవెట్లా అనుమతించితివి? ఈ రత్నాల వ్యాపారి విక్రమార్కుడని ఆమె వాదించి నిరూపించున్నది. మాతో సాటిగా స్వయంవర సభకు రాలేని పిరికి పంద విక్రమార్కుడు మా ముందు మారువేషము పూరి వచ్చు మగటమి కూడా కలదావానికి. నీ మూర్ఖత్వమున సకల రాజలోకము అపహాస్యము పాలైనది. 6 మాసములు గడివిచ్చుతుంది. అంతలో నీ కన్యను తెచ్చి నచ్చిన రాసవీరునికిచ్చి పరిణయము గావింపనితో భంగపాటు తప్పదు. ఇదే మా హెచ్చరిక. మహారాజా, శంభురాజా, విచారించండి. నీ కుమార్తెను ఒప్పగించు బాధ్యత మాది. బాధ్యతయా అప్పచెప్పుటయా?
ఎక్కడ దాచి ఒప్పచెప్పనించితివి? మాట్లాడవే. స్వయంవర మహోత్సవం భంగపరిచిన నీకు తగిన శాస్తి జరిగి తీరవలే. దండనాథ. విక్రమార్క మహారాజ్. విక్రమార్క మహారాజా మీరా? మన్నించండి మహారాజా. దేనికి ఈ పరీక్ష? శంభురాజా, ఇందులో మీ తప్పిదము లేదు. ఆ దురహంకారి వీరసేనుని గర్వమనచుటకే మేము మారువేషంలో రావలసి వచ్చినది. వాని దుర్భాష వట్టి కంఠశోష. నా కుమార్తె చెప్పిన నమ్మని అవివేకిని. నాకింతటి మహద్భాగ్యం కలుగునని ఊహించలేకపోయాను. మహారాజా, వేగమే లోకమోహిని దేవి అన్వేషణ జరగదు. మంచిది. శంభురాజా, మీ కుమార్తెతో కలిసి వచ్చి మీకు నేత్రోత్సవం నచ్చేదం. సెలవు. అమ్మా మందారమ్మ, ఇదేనమ్మా మహారాజు గారు చెప్పిన రహస్య గుహ. ఈ గుళికను తల మీద ధరిస్తే లోనికి వెళ్ళి రాదు. ఇదిగో, శత్రువులు పచ్చిగట్టకుండా ముప్పొద్దులా ఈ గుహను నేను పరిరక్షిస్తుంటాను. అలాగే నాన్నగారు. ఎవరు నువ్వు? నేనెక్కడున్నాను ఇప్పుడు? నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు? మిమ్మల్ని వరించిన మహారాజమ్మా. నన్ను వరించిన మహారాజా? అవును సుందరి, అంత భయం ఎందుకు? నువ్వా? ఆహా, ఈ ఏకవచన సంబోధన ఎంత బాగున్నది. నీపై మాకు కోపము లేదు, తాపమే గాని. నేను విక్రమార్క మహారాజును వరించాను. ఆ చక్రవర్తి నన్ను మనసారా ప్రేమించారు. నిన్ను మనసారా ప్రేమించని మగవాడేవాడే మోహిని. బేలవని జాలిగొని నీ తప్పులు మన్నించి మా ఏలికసానిగా ఎన్నుకుంటుమే లోకమోహిని. అగ్నిలో పడి ఆహుతి అవుతానే గాని నీకు మాత్రం దక్కను. నిప్పులో నీటిలో దూకించడం కాదే మేము నిన్ను తెచ్చినది. పన్నీటి జల్లులో, హంస తూలికలలో, ఆనంద మధువులో. నా స్వామి నుండి నన్ను దూరం చేసి ఎందుకు ఈ పాపానికి ఒడిగట్టుకుంటావు? పాపమును కొడుగట్టుకుందునా? కాదే, నీ రూపమునకి. శాంత గంభీరుడు సకల కళామయుడు అయిన ఆ మహారాజు ఎక్కడ? నీవెక్కడ? మేము కళామూర్తులము కాము, స్వరధుని పొంగింపజాలము. జిగిలి, మాటేమి మన్నవా? జిగిలి, ఆడవే అమరనాట్యం. ఆనమన్నవా?